శివ, ఇక్కడున్న కొట్టు తాళం చెవి ఏది? నాకేం తెలుసు ఎక్కడుందో. అన్ని తాళం చెవులు ఉన్నా అది ఒకటి ఎలా మాయమవుతుంది? తాళం చెవి నా దగ్గర ఉంది. కొట్టు క్లోజ్ చేశాను. మర్యాదగా వెళ్ళిపోండి. మళ్ళీ మొదలెట్టావా? ఇది మా ఇద్దరి సమస్య. ఇందులో నువ్వు తలదూర్చుకో. ఇది ఇట్టా వినే రకం కాదు. ఒక్క పోటు పుడిచి జైలుకి వెళ్తాను. కేసు నువ్వు కత్తి. తొందర పడకు. కేసులో ఓడిపోతే నేనున్నానుగా, నాకు వదిలే. ఎక్కడ ఉంటే నువ్వు తీయలేవో నాకు తెలుసు. ఎక్కడ దాచిపెట్టుకున్నా తీయటం నాకు తెలుసు. ఇలా చూడు, నీ చేయి నా మీద వేసావో రేపట్టం చేసావని 7 ఏళ్ళు జైల్లో తోయిస్తాను. ఈ బెదిరింపులు నా దగ్గర కాదు. వీడు తాళం పట్టుకొస్తాడా లేక దాంతో గొడవ పెట్టుకొస్తాడా? శివ, వద్దమ్మా 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 వద్దా. ఫ్రీగా లవ్ సీన్ ఎత్తుంటే చెడగొట్టడం బాగుందా? సైలెంట్ గా చూసి సంతోషిద్దాం. ఏయ్, నువ్వు దిల్లున్న వాడివైతే తాళం చెవి తీ చూద్దాం. తనే టెంప్ట్ చేస్తోంది. తీ చూద్దాం. తీసాడే. అయ్యో, కాలింది కాలింది. ఆహా, ఏంటి శివ ఇంత హీట్ ఎక్కింది? మా ఊళ్ళమ్మాయ నమః, పైడితల్లమ్మాయ నమః, ముత్యాలమ్మాయ నమః, మోదుళ్ళమ్మాయ నమః. నీ చేతుల మీదుగా జరగవలసిన పెళ్లి తొక్కలోది ఇలా నా చేతుల మీద జరుగుతుందండి. ఊరుకో ఆనందం, ఊరుకో ఊరుకో. గుర్రం మీద కాంతారావులా చలాకీగా ఉండే నిన్ను గాడిద మీద బూడిద గుబుడికాయలా నేను ఇలా చూడాల్సి వస్తుందని ఏనాడు అనుకోలేదు. ఆరు చెయ్యి తీసేసి అవతలకెళ్ళి లోకులు పలు కాకులు మన ఇద్దరిని ఇలా చూశారంటే మన ఇద్దరికి ఇల్లీగల్ కాంటాక్ట్ అనుకుంటారు. అది నిజమే. అదే నిజమే. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నా లేవాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. బా, ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ 8th క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవరు? ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా, అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో, నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుమ్ముడు కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా? చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి చూడబోతున్నారు ఏంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు, మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా? ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులోను. ఏ చందు, ఏంటన్నా ఇవాళ స్కూల్కి వెళ్ళేదా? ఈ రోజు ఆదివారం నాన్న. ఒరే మర్చిపోయాను రా. నువ్వెప్పుడు ఇట్టావుతావేంటి నాన్న? కొత్త కొత్త శిక్షలు వేయడానికి. చెప్పు నాన్న. కలెక్టర్ పరువు పాయే ఎల్లి దైవేరుపేటలో తొంగింది కదా, నా నెత్తి మీద పిడుగు పడ్డాడు కదేటి. ఎలా ఉంది దెబ్బ? అది పిడికిలా పిడుగా. నిజం చెప్పకపోతే పుచ్చకాయ పగులుతుంది చూసావా? అలా పగులుతుంది నీ తల.
ముప్పావుల వాడదారు నొక్కేసి పావుల వాడదారు నన్ను పట్టుకున్నాడేంటి బాబు? చెప్పు, కలెక్టర్ గారిని మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు? తెలీదు. తెలీదు? నిన్ను కొట్టను, నీకో వరం ఇస్తాను. ఏడు బాబాది. నిన్ను సుఖంగా చంపుదాం అనుకుంటున్నాను. లారీ ఫ్రంట్ టైర్ కింద పడి చేస్తావా, అమ్మో బ్యాక్ టైర్ కింద పడి చేస్తావా, అమ్మో హ్యాండిల్ బార్ పెట్టి కొట్టి చంపనా, నాయను. పెట్రోల్ పోసి తగలబెట్టనా? నీకేది ఇష్టం? అయ్య బాబు నా పాడుపడ వచ్చిందేటి. సారు చూడండి సారు, నా కారు ఎట్ట పగలు కొట్టేసినాడు చూడండి సారు. ఎందుకు ఇలా చేశావు? వాడి సెకండ్ హ్యాండ్ కారుని కొడితేనే అంత గించుకుంటున్నాడు. నా ఫస్ట్ హ్యాండ్ పెళ్ళాన్ని కిడ్నాప్ చేసి తీసుకెడుతుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటారా? కిట్టాపా నేనా? అవును, నీ కారులోనే ఉంది. ఓనమ్మో ఇదేటి, చూసేసుకోండి, కింద మీద మొత్తం చూసేసుకోండి. అమ్మో అమ్మో. నీ జిమ్మడా ఎదురు వచ్చినాడా, నీ చేతులు విరిగిపోను. నీకు అక్క చెల్లెలు లేరంట. సమయానికి నా డ్రైవర్ మావ రాకపోతే నా బతికేమయ్యేది. ఎదో సచ్చినోడా. అమ్మో నమ్మకండి ఎస్ఐ గారు, పైగా ఈ పిల్లని తీసుకెళ్లి నేను రేటు చేసుకుంటానండి. నాకు చూడు పిన్నమ్మ వాడు పిల్లడు పాట అంటే సానిస్తామండి. అబద్ధం చెప్తున్నాడు. లాకప్ లో తీసుకెళ్లి లాఠీ తిప్పండి, వాడే నిజం చెప్తాడు. పట్టుకోండి. వద్దు తీసుకెళ్ళండి. సార్ వద్దు. చీ టైంకి ఎలాగో ఆఫీసుకు రారు, కనీసం నాటక రిహార్సల్స్ కింద రావచ్చుగా. పూజా నాన్నక్కడ విగ్గుకి వెంట్రుకలు ఉడిపోతున్నాయని ఇంట్లో కూర్చొని హెయిర్ ఆయిల్ రాసుకుంటున్నాడు ఎదవా. వీడొకడు సిగ్గు టోటల్ గా వదిలేసి విగ్గు తగిలిసి తిరుగుతున్నాడు వెధవ. అబ్బా మీ గొడవ ఏంటే? ఈవిడా అదే సార్, నన్ను ఈడికి అమ్మ వేషం ఏమంటున్నారు? అడుగు సాయిబాబు. ఎంత విచిత్రంగా ఉంది. సాగర సంగమం సినిమాలో శరత్ బాబు కమల్ హాసన్ చూసినట్టు కాస్త మెల్లిగా తోయిండే ఆ బాబు. మీరు ఎక్కువ మాట్లాడకూడదు, పల్స్ పడిపోతుంది. వీడొకడు సంతకాన్ని చంపుతున్నా. వచ్చేసారా ఫ్రెండ్స్? మనమంతా ఇక్కడికి ఎందుకు వచ్చామో మీ అందరికీ తెలుసు. అసలు ఈ జీవితమే ఓ నాటకం. ఆ సినిమా నేను చూడలేదండి. ఒక్కసారి చేజాపు చాపాను. నోర్మై. మన కుటుంబ నాటకంలో తండ్రి వేషం ఎవరైతే బాగుంటుందో విగ్గు తీసేస్తే వాడు బాగుంటాడు. ఆ వెధవ పేరుస్తే చంపేస్తాను. అబ్బా ఇంకా ఎవరో ఎదవెందుకండి, మీరు మా అందరికి తండ్రి లాంటి వారు. మీరే వేశారనుకోండి, గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారి స్టైల్లో ఉంటుంది. ఆఫ్ కోర్స్ నాకు ఇష్టమే అనుకోండి, కానీ నా వైఫ్ గా శాంతమైతే బాగుంటుందేమో అండి. అబ్బో మా అబ్బాయి తెలిసిందంటే గొడవ అయిపోతుంది. నన్ను మాత్రం ఇందులో ఇరికెందుకండి బాబోయ్. కాంతం ఒక్కసారి సాయిబాబు గారి ఫేస్ చూడు. ఏమి చూస్తుంది లేరా, వీళ్ళ మొహాల మండ, మొహం అంతా గుడ్డలతో కట్టేశారు. చూడవలే, నాకు లైఫ్ లో ఎలాగో అమ్మలేదు, కనీసం నాటకంలోనైనా అమ్మా అందాం. అలా గేదె అరవకండి, పల్స్ పడిపోతుంది. పడిపోతే పడిపోనేవ్వండి, వీళ్ళందరినీ కష్టపడడం నాకు ఇష్టం లేదు. వద్దు బాబు, ఏం చేస్తాను, ఒప్పుకుంటాను. అయితే మీ ఇద్దరం భార్యాభర్తలం అన్నమాట. మరి పెద్ద కొడుకుగా కారాజు బాగుంటాడు, మరి పెద్ద కోడలుగా ఈవిడ నీ బొందలా ఉంటుంది. ఆ శైలి బాగుంటుంది. అమ్మో నాకు 3 నెలల గర్భం అండి. అజయ్కి తెలిస్తే చంపేస్తాడు. నేను వేయను బాబు. ఆ గర్భిణీ స్త్రీని ఇబ్బంది పట్టి నేనేం సుఖపడతాను చెప్పండి? ఆవిడకి ఆ శ్రమ అక్కర్లేదు, నాకు ఈ లైఫ్ అక్కర్లేదు. ఎందుకు పేషెంట్ ఇలా ఇబ్బంది పెడతారు? ఆసుపత్రిలో చంపలేకే ఇక్కడికి తీసుకొచ్చారనుకున్నారా? డాక్టర్ గారు మీరు ఆ చెత్త డైలాగ్ లేపండి, నా వల్ల కావట్లేదు. చేస్తాను. థ్యాంక్స్ అమ్మా, చాలా థ్యాంక్స్. ఆ హ్యాపీ. ఇక రెండో కొడుకుగా సాల్మన్ రాజు నువ్వు బాగుంటావయ్యా. నేను రెండో కొడుకు ఏంటండి, నేను కొంచెం యంగ్ కదా, పెళ్లి కాని చిన్న కొడుకు కింద బాగుంటాను. ఏటి మీరు యంగా? మీ ఇంట్లో అద్దం లేవా? అరిసి వాపోతే మా ప్రాణం పోయిట్టున్నాయి. కొంచెం జాగ్రత్తయ్యా. ఇగో సాల్మన్ రాజు, ఈ పేరు వీరభద్రరావుగా మారుస్తున్నాను. లలిత నీ భారీగా యాక్ట్ చేస్తుంది. లాభం లేదు, మా గ్రేసీ తెలిస్తే నన్ను చంపేస్తుంది. నేను ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోరా? ఒప్పుకోరా? ఏమండి ఆ మధ్య నాకు రాసిన లవ్ లెటర్ వాళ్ళ ఆవిడ పోస్ట్ చేయండి. అది ఇప్పుడు చచ్చేటి ఒప్పుకుంటాడు. ఇక పోతే నాతో ఏ గొడవలు లేవండి. నాకు ఏ విధమైనా భర్తగా వేయొచ్చు. రాత్రులు వాడు ఓవర్ అయిపోయి నా బుగ్గలు అవి కొరికిస్తే మాత్రం నేను సహించలేను. థ్యాంక్స్ అమ్మా. ఒరే గాంధీ సార్, నువ్వు ఇలా ఈ పక్క నుంచో. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు అంతా అయిపోయింది. ఓకే అయిపోయిందా? మరి నా పక్కనేదని పేరు. ఓహో, నీ పేరు మిగిలిపోయిందా? ఒరే ఇలా ఆ రోజు ఆఫీస్కి వచ్చి గొడవ పెట్టుకుందే, దమ్టం చిద్దామని దాన్ని బట్టరా.